పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. ఇది సామాన్య ప్రజలపై ప్రభావం చూపుతుంది. మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో రేట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో కేంద్రం తీసుకున్న నిర్ణయం మీద సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శైలజ అందిస్తారు. డీజిల్ పెట్రోల్ రేట్లు ఇటు 4 సంవత్సరాల తర్వాత ఇటు మొత్తానికి చూసుకున్నట్లయితే భారతదేశం మొత్తంలో 4 సంవత్సరాల తర్వాత ఈ రోజు డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగాయని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ప్రస్తుతానికైతే మనం ఉన్న ఏరియా అనేది కూడా నార్మల్ టైంలో చాలా రద్దీగా ఉంటుంది. ఏదైతే పెరిగిన ధరలకు అనుగుణంగాను కొంత రద్దీ కూడా తక్కువైందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఒకసారి కనుక మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే దాదాపు అంటే 3 రూపాయల వరకు కూడా ఇటు పెట్రోల్ అనేది పెరగడం అనేది జరిగింది. అయితే 3 రూపాయల వరకు పెట్రోల్ పెరిగి కూడా ఇటు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 110.89 పైసలకైతే ఈ పెట్రోల్ రేట్ అయితే ఉందని చెప్పేసి చెప్పాలి ప్రస్తుతానికి. అదేవిధంగా డీజిల్ ధర కూడా 3 రూపాయల 26 పైసలు పెరిగి ఇటు 98.96 పైసలకైతే ఈ పెట్రోల్ ధరలు ప్రస్తుతం కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఏదైతే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగానే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయని చెప్పేసి కూడా ఇటు కేంద్రం చెప్తున్న పరిస్థితి. మొన్న ఇటు తెలంగాణకి మోదీ వచ్చి కూడా నిత్యావసర ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని తగ్గించుకోవాలి, ఇటు ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా ఇవన్నిటిని తగ్గించుకోవాలని చెప్పేసి కూడా ఇటు ప్రధానమంత్రి సలహా ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాము. అదేవిధంగా ఇటు యుద్ధం కారణంగా కూడా కొంత డీజిల్పై, అదేవిధంగా పెట్రోల్ కొరతపై కూడా ఇటు ఇంధన కొరతపై కూడా కొంత చాలా వరకు తీవ్రతరం ఉంది. దానికి అనుగుణంగానే మరి ఇటు ఇవి కూడా తగ్గించుకోవాలి అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ప్రధానంగా హైదరాబాద్లో ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో కొంతమేర ఎక్కువగా ఉన్నాయి ఈ డీజిల్ పెట్రోల్ రేట్లు అని చెప్పేసి కూడా కొంత సమాచారం అయితే ఉంది. అయితే దీనికి పరంగా చూసుకున్నట్లయితే సామాన్యులకైతే ఇది పెద్ద భారం అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. రానున్న కాలంలో కూడా ఇటు డీజిల్ పెట్రోల్ ధరలు చాలా పెరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏదైతే కేంద్రం ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి డీజిల్ పెట్రోల్పై కూడా కొంత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి, దీంట్లో కూడా మార్పులు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఇట్లా క్యాన్లలో కూడా ఇటు పెట్రోల్ అదేవిధంగా డీజిల్ తీసుకెళ్తున్న పరిస్థితి. ఇదే తరహా ఏదైతే పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఈ తీవ్రత ఎప్పుడైతే పెరిగిందో అదే తరహాలో కూడా ఇటు డీజిల్ పెట్రోల్ కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా అటు కేంద్రం డీజిల్ పెట్రోల్ అనేది దొరుకుతుంది, 2 నెలల పాటు కూడా దీని కొరత లేదు అని చెప్పేసి కూడా కేంద్రం చెప్తున్నప్పటికీ కూడా ఇటు ఇప్పటికీ కూడా దీంట్లో ఇట్లా క్యాన్లలో ఈ డీజిల్ పెట్రోల్ అనేది నింపుకొని వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ఇది సామాన్యులపై కూడా తీవ్ర భారం పడే అవకాశం ఉంటుంది. కాకపోతే కొంతమంది నిపుణులు చెప్తున్నది ఏంటంటే పెరిగింది 3 రూపాయలే కాబట్టి ఇది పెద్ద భారం కాకపోవచ్చు అని చెప్పేసి కూడా మరికొంతమంది అయితే అంచనా వేస్తున్న పరిస్థితి. అయితే మాట్లాడదాం, ఇక్కడ ఉన్న వారితో కొంత మాట్లాడిపించే ప్రయత్నం అయితే చేద్దాం. రోజు నుంచి డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగాయి. సామాన్యులకైతే చాలా ఇబ్బందిగా మేడం. మొన్నటిదాకా పెట్రోల్ ఇష్యూ జరిగింది బాగా, అలా పబ్లిక్ మొత్తం గందరగోళం ఉండి ఇప్పుడు మళ్ళీ ఒకేసారి 3 రూపాయలు పెంచారంటే అది కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు ఏం చేసినా సామాన్యులపైనే కదా మేడం భారం పడేది. మీరు ప్రపంచ దేశాలలో అక్కడ యుద్ధాలు జరుగుతుండొచ్చు, కానీ మీరు అన్నీ చేస్తామని చెప్పి ఎలక్షన్లో దిగుతారు, అన్నిటికీ చేస్తామని ఉంటారు. మరి ఇప్పుడు తర్వాత గెలిచిన తర్వాత దానిపైన రేటు పెంచుడు, దీనిపైన రేటు పెంచుడు ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి సేవింగ్ చేయంటారు. సరే మేము సేవింగ్ చేస్తాము, మరి మీరు రేట్లు పెంచుడు కరెక్టా? సో ఏమి చేసినా కూడా ప్రభుత్వానికి చాలా విపరీతంగా చేస్తుంది, ఇది కరెక్ట్ కాదు. సామాన్యులకు ఇప్పుడు కూడా చాలా రద్దీగా ఉంటుంది కదా, ఈ డీజిల్ పెట్రోల్ రేట్ల కారణంగానే కొంచెం తక్కువైందని చెప్పేసి చెప్పుకోవాలి పబ్లిక్. అవును మేడం, అంతే కదా. మరి ఇది ఇటు తిరిగి సామాన్యులకే చాలా ఇబ్బంది మేడం. రోజువారు పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలా వెళ్తారు, ఎలా జాబ్లోకి వెళ్తారు? ఒకేసారి 3 రూపాయలు పెంచితే కరెక్ట్ కాదు కదా మేడం. అంటే 3 రూపాయలు కూడా పెద్ద అంశమేమి కాదు అని చెప్పేసి కూడా మరికొంతమంది చెప్తున్న పరిస్థితి. ఏమంటారు దానికి? వాళ్ళు అనుకుంటారు మేడం, రోజు చేసే వాళ్ళకి సామాన్యులకు చాలా కష్టంగా మేడం. ఒక 3 రూపాయలు 1 రూపీ అయినా కూడా చాలా వాల్యూవే కదా మేడం. సో సామాన్యులకు అది 1 రూపీ అయినా కూడా చాలావే, కానీ ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం చేసింది వెనక్కి తీసుకోవాలి. రేట్లు పెంచడం అనేది కరెక్ట్ కాదు. ప్రపంచ దేశాల్లో యుద్ధం జరుగుతాయి, ఇక్కడ ఏం చేయాలి? సామాన్యులు ఎలా బతకాలి? మరి డైలీ ఎలా జాబులు చేసుకోవాలి? ఇది చాలా ఇబ్బంది మేడం సామాన్యులకు. థ్యాంక్ యూ మేడం. సో చూస్తున్నారు కదా, ఏదైతే సామాన్యులకి ఇది 3 రూపాయలైనా 2 రూపాయలైనా ఈవెన్ 1 రూపీ అయినా కానీ ఇది చాలా ఎక్కువ అని చెప్పేసి కూడా మరి కొంతమంది అయితే మాట్లాడుతున్న పరిస్థితి. కాకపోతే పెరిగిన ధరలకు అనుగుణంగానే ఇటు దానికి అనుగుణంగానే ఇట్లా నడుచుకోవాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే సామాన్య ప్రజలు మాత్రం దీనికి ఎక్కువగా దీనివల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ డీజిల్ పెట్రోల్ రేట్లు కూడా ఎక్కువగా సామాన్య ప్రజలపై పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు వారు కోరుకునేది కూడా ఏంటంటే ఈ పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పెంచొద్దు, అదేవిధంగా నిత్యావసర సరుకుల మీద కూడా ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్రం సామాన్య ప్రజలపై కూడా ఆలోచించాలి అని చెప్పేసి కూడా ఇటు సామాన్యులు మాట్లాడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సత్యతో శైలజ.